నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫ్లెమింగో ఉత్సవం రాష్ట్ర పండుగ. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెమింగో పండుగ ఏర్పాట్లపై ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. సగం ధరకే అంటూ మోసం. గృహోపకరణాలు ఇస్తామని ₹1 కోటి పైగా వసూలు. కోట పట్టణంలోని దుకాణం వద్ద నిరసన వ్యక్తం చేసిన ప్రజలు. మంత్రి నారాయణ కుట్ర రాజకీయాలను నిరసిస్తూ రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండరామంజన స్వామి, చెన్నకేశ్వర స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. కోట పట్టణంలో భారీ మోసం వెలుగు చూసింది. సుమారు ₹1 కోటి వరకు కాజేసి దుకాణ వ్యాపారి బోర్డు తిప్పేశాడు. దీంతో ప్రజలు దుకాణం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. సగం ధరలకే గృహోపకరణాలు ఇస్తామని నమ్మించి ప్రజలకు ₹1 కోటి పైగా టోపీ పెట్టిన ఉదంతమిది. నెల రోజుల కిందట చెన్నైకి చెందిన ఓ వ్యాపారి కోటలో ఆర్ఆర్ ట్రేడర్స్ అండ్ ఆర్డర్స్ సప్లయర్స్ పేరుతో సగం ధరలకే గృహోపకరణాలు ఇస్తామని ప్రచారం చేశాడు. ముందుగా నగదు తీసుకుని కొన్ని రోజుల పాటు వస్తువులు అందజేశాడు. దీంతో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని ఉద్యోగులు, కూలీలు, వ్యాపారులు 25,000 నుండి 10 లక్షల విలువైన వస్తువులకు డిపాజిట్లు చెల్లించారు. ఈ క్రమంలోనే వారం రోజుల్లో సంక్రాంతికి వస్తువులు ఇచ్చేలా రసీదులో తేదీలు వేసి పంచారు. దీంతో మంగళవారం కొంతమంది దుకాణం వద్దకు వెళ్లి చూడగా తాళాలు వేసి ఉంది. అనుమానంతో వివరాలు సేకరించారు. సోమవారం రాత్రి నిర్వాహకులు బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు. ఫ్లెమింగో ఉత్సవం రాష్ట్ర పండుగ అని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సూళ్లూరుపేట వేదికగా 18 నుండి 3 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో నేలపట్టు, అటకానితిప్ప, భూమినివారిపాలెం, సూళ్లూరుపేట ప్రాంతాల్లో ఆయన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి పర్యటించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని దొరవారి సత్రం, నేలపట్టు పక్షుల అభయారణ్యం, పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఫ్లెమింగో పండుగను ఘనంగా నిర్వహించాలని, అందుకు తగ్గట్లు ఏర్పాటుగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించలేదని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెమింగో ఫెస్టివల్ ను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని సూచించారని తెలిపారు. మన జిల్లాలో ఈ నెల 18వ తేదీ నుండి 3 రోజుల పాటు నేలపట్టు, బీవీపాలెం, అటకానితిప్ప, శ్రీ సిటీ, సూళ్లూరుపేట ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని వివరించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండేది. మనకి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మనకి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో దొరవారి సత్రం, తడ, సూళ్లూరుపేట మండలాల పరిధిలో ఉన్నటువంటి నేలపట్టు బర్డ్ శాంక్చురీ, పుల్లికాట్ బర్డ్ శాంక్చురీ, ఈ ఈకో సిస్టమ్స్లో మనకి ఎక్కువగా పెలికాన్ పక్షులు, ఫ్లెమింగో పక్షులు వంటివి సుమారుగా 200 పైచిలకు పక్షు జాతులు సుమారుగా 1,50,000 పక్షులు మనకి ఈ డిసెంబర్, జనవరి మాసాల్లో ఈ ప్రాంతానికి విచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి పెలికాన్ పక్షులు అయితే బ్రీడింగ్కి వస్తాయి. ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా ఇక్కడ నెస్టింగ్కి, ఫుడ్ కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించుకొని మనము ప్రతి ఏటా 2020 సంవత్సరం వరకు ఒక రాష్ట్ర పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటూ వచ్చాము. ఈ ఏడాది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అట్టహాసంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో మనం ఈ సంవత్సరం కూడా జనవరి 18th, 19th, 20th ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించుకుంటున్నాము. మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమంటే ఈ 3 రోజులు కూడా
ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వీటిలో అకాడమిక్ పరంగా. పిల్లలతో పాటు ఫ్యామిలీలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు గౌరవ సూళ్ళూరుపేట శాసనసభ్యులు గారితో పాటు చెక్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఏమేమి ఏర్పాట్లు పూర్తి చేయవలసినవి పూర్తి చేసుకొని మొత్తము సందర్శకులందరికీ కూడా ఆ రోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగించే విధంగా దీన్ని మనము చేసుకోబోతున్నాము. అదేవిధంగా ఈసారి కొత్తగా అకాడమీషియన్స్ అంటే మనకి తిరుపతి జిల్లాలో ఐఐటి, ఐసర్, అదేవిధంగా మహిళా యూనివర్సిటీ ఇట్లా వీటిల్లో చాలామంది బర్డ్ ఎంతూజియాస్ట్ సైంటిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం. శ్రీ సిటీలోని ఇండస్ట్రియలిస్ట్ కూడా మనం ఈ ఏరియాని ఇంకా బెటర్గా చేయటానికి వాళ్ళ సహాయ సహకారాలు, వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా ప్రఖ్యాత బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ బాంబే నుంచి కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళని కూడా మనము ఇందులో ఒక భాగస్వాములు చేసుకుంటూ, ముఖ్యంగా ఈ పులికాట్ మరియు నేలపట్టు పరిసర ప్రాంతాలని సెన్సిటివ్ ప్రాంతాలు కాబట్టి ఇక్కడ లోకల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అందరూ అంటే మనకి ఫ్లోరా అండ్ ఫానాతో పాటు లోకల్ మన ఉన్నటువంటి హ్యాబిటేషన్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ద్వారా ఒక మంచి సందేశాన్ని అందరికి ఇస్తూ ఒక సందర్శకులు కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ఇంకా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తదితరులు మాట్లాడారు. ఈ ఏడాది జనవరి 18, 19, 20 3 తారీఖుల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ మన సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీలో అట్టహాసంగా జరగబోతుంది. గత 4 సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, అలాగే మన కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు వీళ్ళందరూ ఒక ప్రణాళికలు వేసుకొని మన ఫ్లెమింగో ఫెస్టివల్ని ఎలా చేయాలి అన్నది కలెక్టర్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది. నేలపట్టు విజిట్ చేయడం జరిగింది. అటకాంతిప్ప, అలాగే ఇప్పుడు స్కూల్ గ్రౌండ్కి వచ్చాము, బీవీపాలెం అన్ని విజిట్ చేసి ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ పరిష్కారం చేసి ఇక్కడికి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా చేయాలని అన్నీ మనం ప్రణాళికలు వేసుకొని ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని బాగా జరపబోతున్నాం. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు డాక్టర్ రమణ ప్రసాద్, జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరావు, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. మంత్రి నారాయణ కుట్ర రాజకీయాలను నిరసిస్తూ నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నానని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఉంటే సేవకు పనికిరారని హడావుడిగా లెటర్ తీసుకొచ్చారన్నారు. హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నా సేవా మార్గంలో ఉండడం ద్వారా ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రెడ్ క్రాస్ సభ్యుడిగా కొనసాగుతానని ఆయన వివరించారు. ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేసినాము, ప్రాణాలకు తెగించైనా కూడా కోవిడ్ టైంలో కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు మిడ్ నైట్లో కానీ ఇలా అనేక కార్యక్రమాలు చేసి నెల్లూరు రెడ్ క్రాస్కి రాష్ట్రంలో, దేశంలో ఒక మంచి పేరుని తీసుకురావడం మీ అందరి కోఆపరేషన్ వల్ల, ప్రధానంగా నెల్లూరు ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, మీడియా కానీ అందరూ కూడా దానికి సహకరించినారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే గడిచిన కొంతకాలంగా దీని మీద కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాల్ని మీ దృష్టికి తీసుకురావాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు నేను మీ ముందుకు రావడం కూడా జరిగింది. ప్రధానంగా డిసెంబర్ 27వ తేదీన స్టేట్ నుంచి ఒక లెటర్ వచ్చింది. అది మీ అందరికీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ కలెక్టర్ గారు రేపు మార్నింగ్ ఆయన ఒక మేనేజింగ్ కమిటీ మీటింగ్ని పెడుతున్నట్టుగా మా అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం ఈరోజు మార్నింగ్ వచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాల్ని ఏం జరుగుతూ ఉంది, నెల్లూరు రెడ్ క్రాస్కి సంబంధించి ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను మీ దృష్టికి కొన్ని తీసుకొని వస్తాను. ప్రధానంగా మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలు 70,000 మెజార్టీతో గెలిపించారు. ఒక మంచి మెజార్టీ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు, పేద ప్రజలందరికీ సహాయం చేస్తాడు, చెప్పిన మాట మీద ఉంటాడు. ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో వాటిని చేయడంతో పాటు కొత్తగా ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని కానీ, వాటర్ సిస్టమ్ని కానీ, ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానీ, బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి నెల్లూరుకు ఒక మంచి పేరుని తీసుకొని వస్తారని అందరూ ఆశించాం. కానీ అందరూ కూడా 6 నెలల నుంచి చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో. ఆయన ఏకపక్ష ధోరణి,
ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఇందుక మనం 70,000 మెజార్టీ ఆయనకి ఇచ్చింది అని. సో నేను ఇక్కడ 2 పాయింట్స్ని అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నాను. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నారాయణ గారికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఆయన ఏ విధంగా వెళ్ళారో అందరికీ తెలుసు. సో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ని ఇబ్బంది పెట్టడం కానీ, చాలామందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కొంతమందికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఆయన రెడ్ క్రాస్ సంబంధించి ఆయన ఇన్వాల్వ్ కావడం అన్నది, ఏ విధంగా ఎందుకు ఇన్వాల్వ్ అయినాడు అనే విషయాల్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నారాయణ గారికి నేను పొలిటికల్గా నేను ఒక పార్టీలో, ఆయన ఒక పార్టీలో ఉన్నారు. సో నా మీద ఆయనకి కొంత కోపం కానీ, లేకపోతే నా ఎదుగుదలని ఆయన సహించలేకపోవడం న్యాచురల్గా ఉండొచ్చు. నేను దానికి సిద్ధపడే వచ్చినాను. పాలిటిక్స్ని చేస్తాను. ఒక మంచితనంతో ప్రజలందరికీ దగ్గరగా ఉండాలా, ఏదైతే మనం మాట చెప్తామో వాటన్నింటినీ కూడా ప్రతిపక్షంలోనైనా కూడా ఒక నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా కూడా నడుస్తాను. సో దాంట్లో ఏదైనా ఆయనకి పొలిటికల్ ఇష్యూస్ ఉంటే, నా మీద ఏదైనా బాధ ఉంటే నేను దానికి బాధపడను. కానీ రెడ్ క్రాస్ లాంటి వాటిల్లో ఆయన ఇన్వాల్వ్ కావడం. సో రెడ్ క్రాస్ గురించి మొత్తం 13 ప్రాజెక్టులు రెడ్ క్రాస్లో ఉన్నాయి. ఒకటి క్యాన్సర్ హాస్పిటల్, బ్లడ్ బ్యాంక్, స్పాస్టిక్ సెంటర్, ఇలా మొత్తం 13 ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ని మన నెల్లూరు రెడ్ క్రాస్ రన్ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని వాస్తవాల్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. నారాయణ గారికి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది, మీ అందరికీ తెలుసు. దాంట్లో ఒక నెల రోజుల లోపల ఆయన క్యాన్సర్ హాస్పిటల్ని ఆయన మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ప్రారంభించడానికి సిద్ధపడతా ఉన్నాడు. కోట పట్టణంలోని శ్రీ ప్రగతి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ సబ్జెక్టులకు సంబంధించి చార్ట్ రూపంలో నమూనాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పసుపులేటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. Solar eclipse occurs when the moon passes between the lunar eclipse. Lunar eclipse occurs when కొద్దిమంది సెలెక్ట్ అవడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ అయితే దాదాపు చాలా మంది ఫైనల్స్కి వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కానీ దాన్ని మనం యూటిలైజ్ చేసుకున్న దాంట్లో ఉంటుంది. సో మా వైపు నుంచి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. అట్ ది సేమ్ టైం మీరు కొద్దిగా టైం స్పెండ్ చేస్తారంటే డెఫినెట్గా కూడా పిల్లలు అందరూ కూడా ఈసారి ఫైనల్ సెలెక్ట్ అయ్యడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యాప్లో మాత్రం డౌట్ ఉంటే మాత్రం కనుక్కొని వెళ్ళండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన టీచర్స్ ఉంటారు, కనుక్కోండి. ప్రోగ్రామ్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్కి సపరేట్ ఇంకో క్లాస్ కూడా కండక్ట్ చేస్తాం. ఎందుకు అంటే సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాలి. ఎప్పుడైతే వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం బాగా వస్తుందో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. వాళ్ళ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్న ఉద్దేశంతో ఇంగ్లీష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మ్యాథ్స్ మీద కూడా. సో అవన్నీ కూడా ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తారు పిల్లలు ఫోన్గా తయారు చేసి. సో పేరెంట్స్ అందరూ కూడా అవి ఒకసారి మనం టెక్నాలజీ ఉపయోగించుకొని పిల్లల్లో టాలెంట్స్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మనకి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. కానీ దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లా. సో మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మీకు లీడ్ యాప్ ఇస్తున్నాం. లీడ్ యాప్లో మీ పిల్లల ప్రోగ్రెస్ని చెక్ చేసుకోవచ్చు, యాక్టివిటీస్ ఇస్తున్నారు. అలాగే ఎక్స్ట్రా హోంవర్క్స్ ఏదైనా చేయాలంటే ఓన్గా చేయాలన్నా కూడా చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి. సో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా పిల్లల్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనం ఫోన్ చూస్తూ ఉంటాం, ఫోన్లో రకరకాల యూట్యూబ్లో రకరకాల ప్రోగ్రామ్స్ అవన్నీ చూసే వాకాడు సొసైటీ మాజీ అధ్యక్షుడు కొడవలూరు దామోదర్ రెడ్డిని వైకాపా జిల్లా అధికార ప్రతినిధిగా పార్టీ అధిష్టానం నియమించడంతో వాకాడులోని అశోక్ సెంటర్ వద్ద కొడవలూరు యువసేన ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం దామోదర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు భాస్కర్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, వెంకటయ్య, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలను భక్తిగా నా వంతు ప్రయత్నం చేశాను. ఏ ఒక్కరు కొట్టేదానికో పేదవాడి బతుకు సిద్ధం చేసేదానికో ఏ రోజు రాజకీయాల్లో పనిచేయలేదు. ఎవరికైనా ఒకటికి సహాయం చేయాలి, ఈ మండలంలో అభివృద్ధి పదాలను పయనించాలని చెప్పి నా వంతు ప్రయత్నం చేశాం. నీతిగా నిజాయితీగా రాజకీయాల్లో కొనసాగుతున్నాం. మునుముందు కూడా అదే రీతిలో పనిచేస్తాం. ఇవన్నీ జనార్దన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఆయన కూడా ఆయన టికెట్ వచ్చినా రాకపోయినా ఓడినా గెలిచినా ఒక పార్టీకి ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని కల్పించి వాకాడు ఖ్యాతి ఈ రోజు దేశం మొత్తం తెలిసిందంటే ఆ మహనీయుడు ఫలితం. ఆయన అడుగుజాడల్లో మేము కొనసాగాము ఈనాటి వరకు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టింది. వేకువజామున శ్రీవారికి సుప్రభాతం అర్చన సేవల అనంతరం శ్రీవారి మూల విరాటిపై పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పేశారు. నామకోపు, శ్రీచూర్ణం, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ప్రదక్షిణగా వెళ్లి ఆలయ శుద్ధి చేశారు. ఆనంద నిలయం, బంగారు వాకిలి, శ్రీవారి ఆలయంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను శుభ్రపరిచారు. కలిసి వచ్చేసాను. సందర్భంగా ప్రతి సంవత్సరం గూడూరు పట్టణ సమీపంలోని పురిటిపాలెం వద్ద ఉన్న శ్రీ ఘన విజయ మందిరం వ్యవస్థాపకులు ఆధ్యాత్మికవేత్త శ్రీ గురురాయ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు భక్తులు, శిష్యులు గురురాయిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మందిరాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు పట్టణంలోని కోనేటి మెట్లు వెలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం వేకువజామున ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలోని కర్ణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో బుధవారం వేకువజామున ధనుర్మాస పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు ఇరువుగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విగ్రహాయ నమో నమః. వెంకటేశాయ నమః. గూడూరు రెండవ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. बोलो राम भक्त हनुमान की जय। जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान। अंजनी पुत्र जय हनुमान अति बलवंत जय हनुमान अंजनी पुत्र जय हनुमान अति बलवंत जय हनुमान वायु कुमारा जय हनुमान वानर वीरा जय हनुमान वायु कुमारा जय हनुमान वानर वीरा जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఫ్లెమింగో ఉత్సవం రాష్ట్ర పండుగ. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెమింగో పండుగ ఏర్పాట్లపై ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. సగం ధరకే అంటూ మోసం. గృహోపకరణాలు ఇస్తామని ₹1 కోటి పైగా వసూలు. కోట పట్టణంలోని దుకాణం వద్ద నిరసన వ్యక్తం చేసిన ప్రజలు. మంత్రి నారాయణ కుట్ర రాజకీయాలను నిరసిస్తూ రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండరామాంజనేయ స్వామి, చెన్నకేశవ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాబ్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.